గృహం అనగానే ఈస్ట్ ఫేసింగ్ గా ఇలాంటివి మినిమం చూసుకుంటారు. వాష్రూమ్స్ విషయంలో అంతగా పట్టించుకోరు. అది కూడా ఇంపార్టెంటా? చాలా ముఖ్యమైన విషయం కదా. వాస్తురీత్యా మీరు అన్నట్టుగా వాష్రూమ్లు అత్యంత ముఖ్యమైన విషయాలే. వాస్తు ప్రకారంగా మీరు అడిగినట్టుగా చాలామంది ఎక్కడ పడితే అక్కడ కట్టేసుకోవడం వాళ్ళకి ఇష్టానుసారంగా. ఇంకా చెప్పాలంటే కొంతమంది వాస్తు పండితులు, అందరూ కాదు కానీ కొంతమంది ఈ బుక్స్ చదువుకొని వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఉండకూడదు, అక్కడ కట్టుకోవచ్చు అని చెప్పడం కూడా జరుగుతుంది. ఎక్కడ ఏమిటి అంటే ఆగ్నేయంలో కట్టుకోవచ్చు అని చెప్తున్నారు, అయితే లేదంటే వాయువ్యంలోనూ కట్టుకోవచ్చు అని చెప్తున్నారు. అయితే ఎక్కడ ఉండొచ్చు ఎక్కడ ఉండకూడదు అనే విషయానికి వస్తే చాలామంది అంటే వీళ్ళే కాకుండా మధ్యలో చేసేటువంటి కొంత పనులు చేసేవాళ్ళు, ఈ ఇంజనీర్ ప్లాన్ చెప్పేసి ఆ ప్లాన్లలో ఇచ్చేవాళ్ళు, వీళ్ళన్నీ కూడా పూర్తిగా సంపూర్ణ అవగాహన లేకుండా ఈ రూములు ఎక్కడంటే అక్కడ చేస్తున్నారు. అది ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉండకూడదు అనేది కూడా మనం పాటించాలి. పాటించినప్పుడే ఇంటికి అందంగా ఉంటుంది. ఇంట్లో మురికి కూడా ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉండకూడదు మనం ఆచరించడం వల్ల అది ఏ స్థానంలో ఉంటే బాగుంటుందో అక్కడే ఉండాలి. ఇక్కడ వాష్రూమ్లకు వచ్చేటప్పటికి ఆగ్నేయంలో కట్టుకోవచ్చని కొందరు చెప్పుకుంటున్నారు, కొందరు కట్టకూడదు అని చెప్తున్నారు. ఇవి చూసే వాళ్ళకి, వాస్తు కట్టుకునే వాళ్ళకి ఇంటికి ఏది ఉండాలో ఏది ఉండకూడదు అనేది వాళ్ళకు కూడా అనుమానం అర్థం కాదు. ఎందుకంటే ఒకరిని అడిగితే కట్టుకోవచ్చు ఉండొచ్చు అని చెప్పారు, ఇంకొకరిని అడిగితే ఉండకూడదు అని చెప్పారు. ఇందులో ఏది కరెక్ట్ ఏది రైట్ అనేది రాంగ్ అనేది తెలియడం లేదు, పాపం బాధపడుతుంటారు. అయితే ఈ విషయాలకు వచ్చేటప్పుడు మనం మీరు అడిగినట్టుగానే మన ఇంట్లో వాష్రూమ్లో వచ్చేటప్పటికి ఆగ్నేయంలో ఉండకూడదు. ఆగ్నేయం అనేది అగ్నిహోత్రుడు నిత్యం అక్కడ మనం వంట చేసుకునే స్థానం, అంటే నిత్యం అక్కడ హోమం జరిగే ప్రదేశం ఆగ్నేయం అనేది. మనకు వాస్తు శాస్త్ర రీత్యా అక్కడ అగ్ని యొక్క నివాసం, అగ్నిదేవుని యొక్క నివాస స్థానం ఆగ్నేయం. అక్కడ తీసుకొచ్చేసి మనము వాష్రూమ్ అనేది పెట్టడం వల్ల ఇక్కడ జలం అంటే నీళ్లు అక్కడ పడుతూ ఉంటాయి. నిత్యం వచ్చేసి అగ్ని ఉండవలసిన స్థానము, అగ్నిహోత్రుడు ఉన్నటువంటి స్థానము, నిత్యం అగ్ని ప్రజ్వలించే స్థానంలో నీళ్లు అనేది పడుతూ ఉంటే ఆ ఇంట్లో నిత్యము గొడవలు జరుగుతూ ఉంటాయి, కొట్లాటలు జరుగుతూ ఉంటాయి. ఎక్కడ దాకా అవసరం లేదు. ఇంట్లో భార్యాభర్తలకే గొడవలు, వాళ్ళకే తెలియదు. అంటే క్షణికావేశం అంటారు కదా, క్షణికావేశం అంటే ఒకరిపైన ఒకరు ర్యాష్గా మాట్లాడుకొని గొడవ పడుకొని కొట్టుకోవడం కూడా జరిగిపోతూ ఉంటుంది. మళ్ళీ తర్వాత మనం ఎందుకు ఇలా చేసుకుంటున్నామని కూడా మళ్ళీ వాళ్ళకి మెసేజ్ అర్థమవుతూ ఉంటుంది. కానీ ఒకరిని ఒకరు చూస్తే అధికమైన కోపం వచ్చేస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే మనము ఆగ్నేయంలో వాష్రూమ్ కట్టడం వల్ల చాలామంది వాస్తురీత్యా దక్షిణ ఆగ్నేయంలో వాష్ ఏరియా కానీ వాష్రూమ్ కానీ కట్టరాదు. అలాగే ఈస్ట్ ఆగ్నేయం కానీ వాష్రూమ్ కానీ అలాగే వాష్ ఏరియా కానీ కట్టకూడదు. ఇక మనం ఏదో సామెత అన్నట్టు ఉన్న స్థలంలో గతి లేనన్నట్టుగా మనకు వీలు కాక కుదరక స్థలం లేదు, కన్వెంట్ లేక కట్టేస్తున్నారు.